గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. నన్ను వదిలించుకునేందుకే డ్రగ్స్ కేసులో ఇరికించారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య స్పష్టం. యంగ్ హీరో రాజ్ తరుణ్ తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు లేడు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు మంచి నటుడుగా. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ హీరోగా మారాడు. తొలి 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి హీరో ఉదయ్ కిరణ్ను తలపించాడు. అయితే ఆ తర్వాత కథల ఎంపికలో తడబడ్డాడు. మళ్ళీ ఫేమ్ కోసం ఆరాటపడుతున్నాడు. ఈ ఏడాది నా సామిరంగాతో పలకరించిన రాజ్ తరుణ్ తిరగబడరా సామి, భలే ఉన్నాడే వంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ హీరోపై లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. 2012 నుండి అంటే 11 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. దానికి సంబంధించిన ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసింది. తనను అఫీషియల్గా పెళ్లి చేసుకుంటానని నమ్మించి చీట్ చేశాడని తెలిపింది. రాజ్ తరుణ్ తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అందుకే తనను వదిలేశాడంటూ చెబుతుంది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే, ఆ హీరోయిన్ ప్రేమలో పడి 3 నెలల క్రితం ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయి ఆమెతో ఉంటున్నాడు. అతడిని వదిలేయకపోతే చంపేస్తామంటూ హీరోయిన్ మాల్వి, ఆమె సోదరుడు నన్ను బెదిరించారు. చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు అని పేర్కొంది. అంతేకాకుండా తనను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారని, 3 నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. 2012 నుండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. శారీరకంగా కూడా కలిశాం. కానీ మాల్వితో ఎఫ్ఐఆర్ పెట్టుకునేంత వరకు బాగానే ఉన్నాం. అతన్ని కలవడానికి ఆమె తరచుగా హైదరాబాద్ వస్తూ ఉండేది. అలాగే అతడు కూడా ముంబై వెళ్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి వెళ్ళేవాళ్ళు. నాకు తెలిసి ప్రశ్నించేసరికి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. వీరికి అడ్డు వస్తున్నానని తెలిసి డ్రగ్స్ కేసులో ఇరికించాడు. 45 రోజుల పాటు జైల్లో ఉన్నా. ఇప్పుడు కూడా నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు రాజ్ తరుణ్. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించేలా చేశాడు రాజ్ తరుణ్ అంటూ ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని చెప్పడం గమనార్హం.